ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొండగట్టుకు చేరుకున్నారు. గంటన్నర పాటు ఆంజనేయ స్వామికి పవన్ కళ్యాణ్ ప్రత్యేక పూజలు చేయనున్నారు. డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ తొలిసారిగా కొండగట్టుకొచ్చారు. గతంలోనూ కొండగట్టు అంజన్నను దర్శించుకున్నారు పవన్. కొండగట్టు అంజన్న స్వామి అంటే పవన్ కళ్యాణ్ కు సెంటిమెంట్. ఆంజనేయ స్వామిని ఆరాధ్య దైవంగా పవన్ కళ్యాణ్ పూజిస్తారు. రాజకీయాల్లో ఏదైనా కీలకమైన పని మొదలు పెట్టారంటే కొండగట్టును ఖచ్చితంగా సందర్శిస్తారు. ఇప్పటికే 3 సార్లు కొండగట్టు అంజన్నను దర్శించుకున్నారు పవన్ కళ్యాణ్. ఇప్పుడు డిప్యూటీ సీఎం హోదాలో ఇవాళ తొలిసారిగా కొండగట్టుకు వెళ్తున్నారు. ఆంజనేయ స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేయబోతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ మనకు అందిస్తారు. సతీష్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొండగట్టుకు చేరుకున్నారు. కాసేపటి క్రితమే మనం చూస్తున్నాం. దానికి సంబంధించిన విజువల్స్ ని దాదాపు గంటన్నర పాటు ఆంజనేయ స్వామికి పవన్ కళ్యాణ్ ప్రత్యేక పూజలు చేయబోతున్నారు. దీనికి సంబంధించి కొండగట్టు ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లను ఇప్పటికే పూర్తి చేశారు. డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ తొలిసారిగా కొండగట్టుకొచ్చారు. గతంలో కూడా కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు పవన్ కళ్యాణ్. కొండగట్టు అంజన్న స్వామి అంటే పవన్ కళ్యాణ్ కు సెంటిమెంట్. ఆంజనేయ స్వామిని ఆరాధ్య దైవంగా పవన్ కళ్యాణ్ పూజిస్తారు. వారాహి యాత్ర మొదలు పెట్టేటప్పుడు కూడా ముందుగా తొలి పూజని వారాహికి కొండగట్టు అంజన్న సన్నిధిలోనే చేయడం జరిగింది. ఇప్పటికే 3 సార్లు కొండగట్టు అంజన్నను దర్శించుకున్నారు. ఇప్పుడు డిప్యూటీ సీఎం హోదాలో ఇవాళ తొలిసారిగా కొండగట్టుకొచ్చారు. ఆంజనేయ స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నారు. దీనికి సంబంధించి ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రచారంలో కూడా పవన్ కళ్యాణ్ ఇదే సెంటిమెంట్ ని ఫాలో అయ్యారని చెప్పాలి. వారాహి వాహనానికి కొండగట్టు అంజన్న సన్నిధిలోనే తొలి పూజ చేయించారు. తొలి పూజ తర్వాత వారాహి వాహనంలో ప్రచారం చేశారు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ కు కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం ఒక సెంటిమెంట్ అని చెప్పొచ్చు. ఏ పని మొదలుపెట్టినా, ముఖ్యంగా పొలిటికల్ కి సంబంధించి రాజకీయ పరంగా ఏ పని మొదలు పెట్టాలన్నా ముందుగా కొండగట్టు అంజన్నను దర్శించుకుంటారు. ఈరోజు హైదరాబాద్ నివాసం నుంచి నేరుగా రోడ్డు మార్గాన బయలుదేరి కొండగట్టుకు చేరుకున్నారు. మనం చూస్తున్నాం ఆ విజువల్స్ ని. ఆలయంలో అంజన్నకు ప్రత్యేక పూజలు చేయబోతున్నారు. దాదాపు గంటన్నర పాటు కొండగట్టు అంజన్న ఆలయంలోనే ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పవన్ కళ్యాణ్ పాల్గొనబోతున్నారు. ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారిగా కొండగట్టుకు పవన్ కళ్యాణ్ చేరుకున్నారు. మరి కాసేపట్లో పూజా కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నారు. దీనికి సంబంధించి ఆలయ అధికారులైతే ముందస్తుగా అన్ని ఏర్పాట్లను కూడా చేశారు. గతంలో కూడా కొండగట్టు అంజన్నను దర్శించుకున్నారు, కొండగట్టుకు చేరుకున్నారు. కాసేపటి క్రితమే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మనం చూడొచ్చు విజువల్స్ ని. అక్కడున్న అభిమానులకు అభివాదం చేసుకుంటూ కారులో వెళ్తున్న విజువల్స్ ని మనం చూస్తున్నాం. వారాహి దీక్షను కూడా తీసుకున్నారు పవన్ కళ్యాణ్. ఈ నేపథ్యంలో ఈరోజు కొండగట్టు అంజన్నను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయబోతున్నారు. హైదరాబాద్ నివాసం నుంచి రోడ్డు మార్గాన కొండగట్టు అంజన్న ఆలయానికి చేరుకున్నారు కాసేపటి క్రితమే. మరి కాసేపట్లో ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నారు. ఒక సెంటిమెంట్ గా పవన్ కళ్యాణ్ కొండగట్టు అంజన్న ఆలయంని దర్శించుకుంటారు. రాజకీయంగా ఏ పని మొదలు పెట్టాలన్నా, పొలిటికల్ జర్నీకి సంబంధించి కూడా ముందుగా కొండగట్టు అంజన్నను దర్శించుకున్నాకే కార్యక్రమాలు చేస్తారు. మనం చూసినట్లయితే ప్రచారంలో పవన్ కళ్యాణ్ ఇదే సెంటిమెంట్ ని ఫాలో అయ్యారని చెప్పుకోవచ్చు. వారాహి వాహనాన్ని తొలి పూజను కూడా కొండగట్టు అంజన్న సన్నిధిలోనే తొలి పూజ చేసిన తర్వాత ఎలక్షన్స్ లో ప్రచారంలో వారాహి వాహనంతో ప్రచారం మొదలు పెట్టారు. ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ తొలిసారిగా కొండగట్టుకు చేరుకున్నారు. కొండగట్టు అంజన్న ఆలయంలో అధికారులు ఇప్పటికే పవన్ కళ్యాణ్ చేయబోయే పూజలకు సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. పవన్ కళ్యాణ్ కొండగట్టుకు వస్తారు. అక్కడ అభిమానులు కూడా ఎక్కువ పెద్ద సంఖ్యలో వస్తారన్న నేపథ్యంలో కూడా భద్రతకు సంబంధించి కూడా అధికారులు అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. మరింత సమాచారం తెలుసుకుందాం. మా ప్రతినిధి కరుణాకర్ మనకు అప్డేట్స్ ని అందిస్తారు. కరుణాకర్, కొండగట్టు పర్యటన కొనసాగుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. పెద్ద ఎత్తున అభిమానుల కోలాహలం అక్కడ కనిపిస్తోంది. అక్కడ చూసినట్లయితే ఉదయం దాదాపు
8:45 ఆయన హైదరాబాద్ నివాసం నుంచి బయలుదేరారు. ఆయన బయలుదేరినప్పటి నుంచి కూడా ఎక్కడ చూసినా దారింట పొడవునా అభిమానుల కోలాహలమే మనకు కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ కు ఈ కొండగట్టు ఆలయం సెంటిమెంట్ గా వస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రజారాజ్యం పార్టీ ఎన్నికల సమయంలో 2009లో మొట్టమొదటిసారి పవన్ కళ్యాణ్ కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. అప్పటి నుంచి ఆయన ఇప్పటి వరకు 3 సార్లు ఈ కొండగట్టుకు వెళ్లిన పరిస్థితిని మనం చూస్తున్నాం. 2018లో ఒకసారి, మళ్ళీ మొన్న 2023 జనవరిలో కూడా ఒకసారి ఆయన వారాహి తన రథాన్ని వారాహి రథంపై కూడా అక్కడ వెళ్లి అక్కడ ప్రత్యేకంగా రథానికి పూజలు చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇక ఇప్పుడు ఆయన మొక్కులు చెల్లించుకునేందుకు కొండగట్టుకు వచ్చిన పరిస్థితి. ఎందుకంటే 2023 జనవరిలో కొండగట్టుకు వచ్చిన సందర్భంగా జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్ లో విజయం సాధించాలని చెప్పి, ఆంధ్రప్రదేశ్ లో జగన్ ప్రభుత్వం ఓటమి పాలు కావాలని చెప్పి ఆయన అక్కడ పూజలు చేసి మొక్కుకున్న పరిస్థితిని, ఆ మేరకు మొక్కులు తీర్చుకునేందుకు ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఆయన డిప్యూటీ సీఎం గా కూడా పదవి ప్రమాణం చేసిన పరిస్థితి మనం చూస్తాం. ఈ నేపథ్యంలో మొక్కులు తీర్చుకునేందుకు ఆయన ప్రత్యేకంగా తెలంగాణలో పర్యటిస్తున్నారు. అందులో భాగంగా ఈ రోజు కొండగట్టుకు వచ్చి అక్కడ ప్రత్యేకంగా పూజలు చేస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. పవన్ కళ్యాణ్ రాక సందర్భంగా అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. అయితే ముఖ్యంగా ఆ దారి పొడవునా పవన్ కళ్యాణ్ చూసేందుకు గానీ, ఆయనతో ఫోటోలు దిగేందుకు గానీ, లేకపోతే పెద్ద ఎత్తున జనాలంతా కూడా, అభిమానులంతా కూడా అక్కడికి చేరుకుంటున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. అయితే పోలీసులు ముందస్తుగానే పవన్ కళ్యాణ్ వస్తున్నారంటే అభిమానుల జనసందోహం ఎక్కువగా ఉంటుందని చెప్పి ముందస్తుగా ఏర్పాటు చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. ఆయన పర్యటనకు కావచ్చు, లేకపోతే కొండగట్లో ఆయన చేసే పూజలు మొక్కులు తీర్చుకునేందుకు కానీ పూర్తి స్థాయిలో ఆలయ అధికారులు, పూజలు కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. కరుణాకర్, అంటే గెలుపొందారు, భారీ మెజారిటీతో డిప్యూటీ సీఎం కూడా అయ్యారు. అంటే ఒక సెంటిమెంట్ గానే కొండగట్టు అంజన్న దర్శనాన్ని భావిస్తారు పవన్ కళ్యాణ్. అంటే ఎలాంటి పూజా కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నారు? ప్రత్యేకంగా ఏమైనా పూజా కార్యక్రమాలు అక్కడ చేయబోతున్నారా? ఖచ్చితంగా రాజకీయ పరిణామాలు, అంటే రాజకీయ కీలక పరిణామాలు సమయంలో కావచ్చు, లేకపోతే ఎన్నికలకు ముందు కావచ్చు, లేకపోతే ప్రచారం నిర్వహించడానికి ముందు కావచ్చు, సెంటిమెంట్ గా పవన్ కళ్యాణ్ కొండగట్టు ఆలయాన్ని సందర్శిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. మొట్టమొదటిసారిగా 2009లో ప్రజారాజ్యం పార్టీ ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆయన కొండగట్టు ఆలయంలో పూజలు చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. ఆ తర్వాత 2018లో కూడా ఎన్నికలకు ముందు ఒకసారి ఆయన కొండగట్టు ఆలయాన్ని సందర్శించారు. ఇక మొన్న 2023 జనవరిలో తన ఎన్నికల రథం, ప్రచార రథం వారాహికి కూడా ప్రత్యేక పూజలు చేసేందుకు కొండగట్టుకు వచ్చి అక్కడ మొక్కులు మొక్కిన పరిస్థితిని మనం చూస్తున్నాం. ఆయన మొక్కులు తీరాయని చెప్పి ఆయన సెంటిమెంట్ గా ఆ ఆలయానికి ఈ రోజు వెళ్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్ లో చూసినా మనం ప్రత్యేకంగా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి రావడం, పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించడంతో ఆయన మొక్కులు చెల్లించేందుకు అక్కడికి వచ్చారు. ముందస్తుగానే ఆలయ అధికారులు కూడా సమాచారం ఇచ్చిన నేపథ్యంలో అక్కడ ఆయన వారాహి యొక్క వ్రతాన్ని కూడా చేపట్టిన పరిస్థితి, వారాహి మాలధారణ కూడా చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. కాబట్టి పూర్తి స్థాయిలో కొండగట్టు ఆంజనేయ స్వామికి ఈ రోజు ప్రత్యేకంగా ఆయన పూజలు నిర్వహిస్తున్నారు. అక్కడ ప్రత్యేకంగా ఒక హారతి కార్యక్రమం కావచ్చు, లేకపోతే ప్రత్యేకంగా హోమం కార్యక్రమం కూడా కొనసాగుతుంది. కాబట్టి దాదాపు 40 నుంచి 45 నిమిషాల పాటు ఆయన అక్కడ కార్యక్రమం ఉండే అవకాశం కనిపిస్తోంది.